టెంప్టేషన్స్ అండ్ టెస్టింగ్స్, శోధనలు ఇంకా పరీక్షలు. మనము 3 విధముగా, మరి లాస్ట్ సెషన్లో 3 విధంగా విల్ బి టెంప్టెడ్ బై కదా. ఏ విధంగా శోధింపబడతాము? ఏందమ్మా? 1 యోహాను 2:16 శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఈ మూడు విధాలుగా సాతానుడు ఏం చేస్తుంటాడంటే మనను శోధిస్తుంటాడు. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం. జీవపు డంబం అంటే ఏంటి? ప్రైడ్. ఆ ప్రైడ్, నేను మేలు చేస్తున్నాను, మంచి పనులు చేస్తావు, కానీ ఎవరికి రావాలా ఘనత, మహిమ? దేవునికి రావాలా. కానీ ఏం చేస్తాం మనము? మనకు రావాలని మనం ప్రయత్నం చేస్తాం, పేరు నాకు రావాలని ప్రార్థన చేస్తుంటాం. ఇది తప్పు. నీ వెనుకల, నీ హృదయంలో ఏం ఉద్దేశం ఉంది? మంచిగా పాటలు పాడతావు కదా, వాక్యాను పాటలు పాడతావు. దేనికోసం పాడతావు? అందరి ముందు మంచిగా పాటలు ప్రాక్టీస్ చేసి పాడినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అందరు నన్ను మెచ్చుకోవాలా. అవును కదా? అమ్మో ఇప్పుడు అంటావా? అందరూ మెచ్చుకోవాలా? అవునా? కాదు. ఏమనిపిస్తుంది? దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ఘనపరచబడాలి. నేను దేవుని పాటలు పాడినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు నా మెప్పు కాదు, అందులో ఏం కావాలా? దేవుని మహిమకి ఘనత చెల్లించాలని మనం చూస్తున్నాం. అలా ఉండాలి. ఆ ఉద్దేశం నేను ఘనపరచబడాలా, నేను మెప్పు పొందాలనే లోపల అదేమవుతుంది? నిర్జీవ క్రియగా మారిపోతుంది. దట్ బికమ్స్ ఎ డెడ్ వర్క్ కదా. దేవుని ఆరాధించకపోతే, దేవుని కోసం మనం ఏది చేయకపోతే, ఇఫ్ యూ ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఇట్ బికమ్స్ ఏ డెడ్ వర్క్. ఇంకా మర్చిపోయారా డెడ్ వర్క్స్ గురించి? గుర్తున్నాయా? ఎవరెవరు విన్నారా వాక్యము? నిర్జీవ క్రియల విషయంలో అందరు విన్నారు కదా. ఇక్కడనే కదా మనం చెప్పినాము. మన గ్రూప్లో వెళ్ళి మన యూట్యూబ్లో అది ఉంటుంది, అది డెడ్ వర్క్స్ అని ఒక సెషన్ ఉంటుంది, అది కూడా చదవండి. దాంట్లో ఎన్నెన్నో ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఇక్కడ చెప్తున్నప్పుడు, ఇక్కడ వాక్యం విన్నదంతా ఎట్లా ఉంటుందంటే, మన సంఘానికి, మన సహోదరి సహోదరులకు సూటబుల్గా మనకి ఏ అవసరం ఉందో, ఏ ఆహారం ఎంత ఉందో, ఏది అవసరం ఉందో అనేది ఏం చేస్తారు? ఇక్కడ ప్రసంగం చేసే వాళ్ళందరూ ఆ విధంగానే ప్రిపేర్ అయి వస్తారు. ఎక్కడి నుంచో ఏదో కాదు. మన సంఘంలో ఎంత ఆహారం కావాలా, ఏమి కావాలా అనేది ఏం చేస్తారు? ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వస్తారు. అందుకేం చేయాలి? మనము నాకు ఈరోజు ఏదో ఒక మంచి భోజనం వస్తుంది అని ఏం చేయాలి? ఆశించి రావాలి. దెర్ ఇస్ సంథింగ్ యూనిక్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ మై వే. అరే నువ్వు కీప్ యువర్ మైండ్ ఓపెన్ అండ్ కమ్. నీ హృదయాలు తెలుసుకునిరా, నీ మనోనేత్రాలు తెలుసుకునిరా. యు కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. దేవుడు తప్పకుండా ఆ రోజు నేను తృప్తిపరిచే తీసుకెళ్తాను. హీ విల్ సాటిస్ఫై యువర్ సోల్. హీ విల్ గివ్ యూ ది ఆన్సర్స్ దట్ యూఆర్ లుకింగ్ ఫర్. ఏ ఉత్తరాల కోసం నువ్వు మరి వేచి ఉంటున్నావు, దేవుడు తప్పకుండా ఆ రోజు నీకు ఇస్తాడు. ఏ సమస్యకు నువ్వు ఒక సొల్యూషన్ వెతుకుతున్నావో దానికి ఏం చేస్తాడు? దేవుడు ఒక మార్గము చూపిస్తాడు. దట్ ఈస్ అవర్ లివింగ్ గాడ్. కానీ ఏం చేయాలి? దేవుని కోసం ఐ హ్యావ్ టు కమ్ ఫర్ ద లార్డ్, ఐ హ్యావ్ టు లివ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం జీవించాలా, దేవుని కోసం నేను ఇంకా వాడబడాలని. ఎంతమందికి ఉంది దేవుని కోసం వాడబడాలని? ఎంతమందికి ఉంది? చేయలేపండి గట్టిగా. వాడబడాలని ఉంటే ఏం చేయాలా? ప్రార్థన చేసుకో. దేవా మరి నన్ను వాడుకో, మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్. ఏం చేయాలి? నన్ను ఒక ఆయుధంగా, నన్ను ఒక గిన్నెగా వాడుకో, నన్ను ఒక పాత్రగా వాడుకో. హౌ కెన్ ఐ బి యూస్ఫుల్ అనేది వాడుకోవాలి అనేది ఆశ కలిగి ఉండాలి. తప్పకుండా దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోవాలని హీ విల్ షో. హీ విల్ డెఫినెట్లీ షో. సౌత్ ఆఫ్రికా నుంచి మా కొలీగ్స్ కొందరు షీలతో మాట్లాడుతున్నప్పుడు, హౌ ఈజ్ మై పాస్టర్ బ్రదర్ అని అడుగుతుంది ఆమె. ఎలా ఉన్నాడు నా పాస్టర్ సహోదరుడు? కన్వే మై రిగార్డ్స్ టు మై డియర్ పాస్టర్ అని చెప్తారు అక్కడ నుంచి వాళ్ళు. అక్కడ ఎందుకంటే అది ఒక క్రైస్తవ దేశం.
అందరూ చాలామంది అక్కడ క్రైస్తవ వాళ్ళు ఉంటారు, రక్షింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అక్కడ ఉన్న ఒక గుంపులో కూడా చాలామంది రక్షింపబడినారు. చాలామంది నేను ఇట్లా సేవకు వస్తున్నాను, సేవ కానీ రాజీనామా చేసి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కొందరు సంతోషంగా పంపించినారు, కొందరు ఏమన్నారు అరే ఏమైపోతుంది అన్నారు, కానీ కొందరికి తెలుసు. మరి ఆ విధంగా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు మన గురించి ప్రార్థన అక్కడి నుంచి కూడా చేస్తున్నారు, అక్కడి నుంచి కూడా చేస్తున్నట్టు మరి అడుగుతుంటారు. కొన్నిసార్లు వాక్యాలు వాళ్ళు కూడా పంపిస్తుంటారు. వాళ్ళు కూడా కొన్ని సమస్యలకు ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు, ప్రార్థన చేయండి ఈ విషయంలో ఏం చేద్దాము అని. వాళ్ళు కూడా సలహాలు ఇస్తుంటాం. ప్రార్థన దేవుడు ఎన్నో విధాలుగా నిన్ను వాడుకుంటాడు, ఇక్కడ కూర్చొని కాదు. మరి వాడుకోబడాలని ఆశ ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, వాడుకుంటాడు. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ డిజైర్, వాడబడాలి అని మనము చూస్తున్నాం. సో ఏమంటున్నాడు సాతాను, అది దాంట్లో వాడబడుతున్నప్పుడు ఏం చేయాలా, అది ఎవరికి మహిమ ఘనత చెల్లించాలా, దేవునికి చెల్లించాలి. ఆయన కృప ద్వారా నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంటావు, నువ్వేం చేసుకుంటుంటావు, తగ్గించుకుంటూ పోతుంటావు. నీలో క్రీస్తు ఎదుగుతుంటే నువ్వేమవుతుంటావు, నీలో ఉన్న నేను అనేవాడు ఏం చేస్తుంటాడు, తగ్గింపులోకి పోతుంటాడు. హీ కీప్స్ రెడ్యూసింగ్. ఇక అవసరం ఉండదు. అందుకే అనిపిస్తుంది ఇప్పుడు వచ్చినా పర్వాలే అనుకుంటూ ఉంటాం. మేము ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కారులో కూర్చొని ఎన్నో మాట్లాడుకుంటుంటాం, ఆత్మీయ అంశాలు మాట్లాడుకుంటుంటాం. ఏమైనా కానీ మనం ఇంకా ఏం చేయాలా, రూరల్ సైడ్లో కూడా పని చేయాలి. ఎంతమంది కుటుంబంలో ఇంకా పడని వారు ఉన్నారు చెప్పండి, చేయలేపండి. మళ్ళీ అడుగుతాడు ఇదే, చేయలేపితే ఒక తలనొప్పి. మరి వాళ్ళ గురించి ఏం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని ఏ విధంగా మరి ఇంకా సన్నిధానంలో తీసుకొని వస్తాం, ఏం చేద్దాం చెప్పండి. ఆలోచించండి, దేవా ఏం చేయాలి, మరి నా సహోదరుని గురించి ఏం చేయాలి, నా సహోదరి గురించి ఏం చేయాలి, నేను నా పిల్లల విషయంలో ఏం చేయాలి. దేవా సహాయం దయచేయ, సమయం అయిపోతుంది, లోకమేమో చివరి రోజులలో ఉంది, మరి నీ రాకడ త్వరలోనే ఉంది. మరి ఇంకా వాళ్ళు రక్షింపబడకపోతే, ఎంతో ప్రేమించినావే, నీ పిల్లల్ని ప్రేమించినావు, నీ మన్మన్లను ప్రేమించినావు, నీ మన్మరాలను ప్రేమించినావు, నీ సహోదరుని ప్రేమించినావు, నీ సహోదరుడిని ప్రేమించినావు, నీ అల్లుడిని ప్రేమించినావు, నీ కోడల్ని ప్రేమించినావు. మరి వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు ఎక్కడికి, నరకంకి వెళ్తే నీకు బాధ అనిపిస్తుందా లేదా? నీకు బాధ నీకు బాధ అనిపిస్తే ఏం చేస్తావు నువ్వు? వాళ్ళ దగ్గరలో ఎలా అయినా నేనేం చేయాలి, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. లేకపోతే ఏంటి, నువ్వు వాళ్ళని ప్రేమిస్తలేవు, అంతేగా. నాకేమున్నాయి సమస్యలు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ దారి వాళ్ళు. అవునా? నువ్వు ఒక కుటుంబంలో దేవుడు నిన్ను అక్కడ జన్మ ఇచ్చినందుకు ఏం కావాలను, ఆ కుటుంబంలో నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు ఈ కుటుంబంలో పుట్టినావు అంటే ఆ కుటుంబ రక్షణ విషయంలో నీకు బాధ్యత ఉంది. ఆ కుటుంబంలో నీకు మొదటిగా దేవుడు రక్షణ కార్యం చేసినాడు అంటే నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు, ఉపయోగించుకోబోతున్నాడు, నిన్ను వాడుకోబోతున్నాడు. అరే నా తల్లి కూడా నాతోటి నా పరలోక రాజ్యానికి రావాలి, నా తండ్రి రావాలి, నా సహోదరుడు రావాలి, నా సహోదరి రావాలి. My family is to come with me to the heavenly abode. ఉందా లేదా? లేకపోతే నువ్వేం చేస్తున్నావు, వాళ్ళని ప్రేమిస్తున్నావు. రేపు ఏమంటాడు దేవుడు, స్వార్థపరురాల, సెల్ఫిష్ మ్యాన్, సెల్ఫిష్ ఉమెన్, నీకు నేను ఇచ్చాను. మరి ఆ విధంగా మనం వాడబడాలి. అంటే ఏంటి, అన్ని విధాలుగా వాళ్ళ గురించి మనం ఏం చేయాలి, ఆసక్తితో పనిచేయాలి. దాంట్లో ఏంటి, మనము వాళ్ళు రక్షించుకోవడం కాదు, దేవా నీ రాజ్యం కోసం మనం వాడుతాం. ఆయనకే మహిమ ఘనత. మనం ఇంకా సజీవ లెక్కలో చేర్చినాడంటే, రోజు నువ్వు ఎంతమంది పొద్దున్న లేస్తున్నారు చెప్పండి? అందరం ఈరోజు పొద్దున్న లేచినందుకు ఏడున్నాం కదా. పొద్దున్న లేచినామంటే ఎందుకు లేపినాడు దేవుడు మనల్ని? గోంగూర మాంసం వండుకోవడానికి, వర్షం పడుతుంది పకోడీలు చేసుకోవడానికి, బిర్యానీ తినడానికి, షికార్లకు పోవడానికి, చెయ్యి అన్నీ చేసుకో.
కానీ ప్రాముఖ్యంగా ఏంటి? ఆయన రాజ్యం కోసము నువ్వు ఏ విధంగా వాడబడతావు, ఏ విధంగా ఉపయోగం ఉన్నావు, ఏ విధంగా నువ్వు సాక్ష్యం నిలబెట్టుకుంటావు, ఇతరులకు నువ్వు ఆయన రాజ్యం గురించి చాటిస్తావు. ఎంతమంది మన సహోదరి సహోదరులకు ఫోన్లు చేస్తుంటారు చెప్పండి? హై, అది నీ పని, నువ్వు ఎందుకున్నావు పాస్టర్? హౌ మెనీ ఆఫ్ యూ కాల్ యూ అదర్? మోనికక్క చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ ఇక్కడ ప్రార్థనాంశాలు చెప్పుకుంటాంగా, మనం చెప్పుకుంటామా లేదా? మరి ఎవరైనా ఫోన్ చేసి అడిగారా, మేరీ ఏమైంది, నీ సమస్య బాగుందా, ఏమైనా ఉత్తరాలు దేవుడు దయచేస్తున్నాడా, నెమ్మదిగా ఉన్నావా, సమాధానంగా ఉన్నావా? ఎంతమంది ఫోన్ చేశారు? రమేష్, మరి నీ ఇంటి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, కన్స్ట్రక్షన్ ఏడు దాకా వచ్చింది, ఎంతమంది ఫోన్ చేసి అడిగారు? మరి అన్ని ఆర్థిక పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా, నేను సమయానుకూలంగా నీకు డబ్బు అందుతుందా? ఎంతమంది ఫోన్ చేశారు? మరి ఎందుకు సంఘంగా జీవించడం? ఆలోచించాను. అవును, మరి నీకు ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితి ఉంది, మరి ఆ పరిస్థితిలో ఏమైనా ఉత్తరం దేవుడు ఇచ్చినాడా? మరి ఏమైనా ముందుకు సాగిందా సమస్య? దానిలో దేవుడు ఏమైనా సహాయం చేసినాడా? మేమేం చేయగలుగుతామా? మేమైతే తప్పకుండా ప్రార్థన చేస్తున్నాము, ధైర్యంగా ఉండు అని ఎంతమంది ప్రోత్సహించినారు చెప్పండి? ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి? అందరి దగ్గర ఫోన్లు లేని వారు లేరు. అని నీకు ఏం లేదు, నీకు నా ఫోన్ లేదు అందుకే నేను చేయలేకపోయినా అని చెప్పుకునే సాకు కూడా నీ దగ్గర లేదు. You don't have an excuse. Live for the Lord. Start living for the church. ఈ సంఘం ఎందుకు ఇంకా ఆత్మ నిండిపోవాలా? ఎందుకు నిండిపోతలేదు? అది నాకెందుకు? నేను సమయానికి పోతే చాలు, నేను ఆదివారం పోతే చాలు. అవన్నీ ఎవరు చూసుకోవాలా? పాస్టర్ చూసుకోవాలా? అయ్యో బాబు, ఉట్టి నేను కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమై ఉన్నారు? ఒక స్తంభముగా, ఒక పిల్లర్గా ఉన్నారా లేదా? ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అందరు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ చేస్తలేరు కాదు. కానీ ఐఎమ్ రిమైండింగ్ వన్స్ అగైన్, హౌ ఆర్ వి బీయింగ్ యూస్ఫుల్? పొద్దున్న లేవగానే వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టుడే ఫర్ ద లార్డ్? పొద్దున్న లేవగానే, దేవా ఈరోజు నాకు మంచి ఆహారము దయచేయము, నేను నా పనికి వెళ్తాను, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకురమ్ము, అక్కడ అందరూ నాతో మంచిగా ఉండేటట్టు దయ చూపించు. మంచిదే, ప్రార్థన చేయు. కానీ దేవా ఏదో విధంగా నేను ఈరోజు నీ రాజ్యం కోసం ఉపయోగంగా ఉండేటట్టు దేవా నన్ను వాడుకో. ప్రార్థన చేయండి, ఒక అడుగు వేయండి, ఒకరికి ఫోన్ చేయండి, ఆయనకి ఇద్దరికి చేయండి, మెల్లమెల్లగా ముగ్గురికి చేయండి, సమయం తీసుకోండి. జీవితాలు మారిపోవాలా, ఆ మార్పు అనేది రావాలా, ఆ నూతనత్వం అనేది రావాలా, ఆ బాధ్యత అనేది రావాలా. నీ జీవితమే కాదు, నా సంఘంలో, నా సంఘము, నా కుటుంబం, నా ఆత్మీయ కుటుంబం గురించి బాధ్యత అనేది రావాలా. పరిగెత్తి వెళ్ళాలా. చాలా నొప్పిలో వెళ్ళినాను నేను ఈసారి ప్రయాణం చేసి, ఈ చేయి లేవలేదు నాది. ఐ వాజ్ అనేబుల్ టు లిఫ్ట్ మై హ్యాండ్. అంటే ఇట్లా లేపి ఇట్లా పెట్టడం ఐ కుడ్ నాట్. ఒకటే చేతితో నడిపించుకుంటూ పోయినాను నేను కారు. భయంకరమైన నొప్పి. వెళ్ళాలా వద్దా అని రాత్రంతా సఫర్ అయ్యి రాత్రంతా పడుకోలేదు. వద్దులే, ఏం వెళ్తానులే, అవసరం లేదు, నాకు డ్రైవింగ్ కూడా రాదు, ఒకటే చేతుడు ఎట్లా అని భయంకరమైన లెఫ్ట్ సైడ్ అంతా. పొద్దున్న లేచి శీలగా ఇక వెళ్తలేంలే అనుకుని ఇక నిర్ణయం అంటే అయిపోయింది, అంటే బాగాలేదు కదా పిల్లమని అనుకుంది. నేను లేచి పొద్దున్న లేచి తయారైపోయా. నేను పదా వెళ్దాం, మరి వెళ్దాం, దేవుడే చూసుకుంటాడు, వెళ్దాం. అదొక బాధ్యత. అక్కడ వాళ్ళు వాళ్ళ కోసం వేచి ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక వాక్యం వాళ్ళు ఆశిస్తున్నారు, ఏదో ఒకటి మనం వెళ్ళాలా అని చెప్పి వెళ్ళినాను. 3 ప్రాంతాలు తిరిగి అటు ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ పోయి లోపల వాళ్ళ దగ్గర అక్కడ ప్రార్థన చేసుకుంటూ మరి అక్కడ కొంచెం పడుకోమని అంటే రెస్ట్ తీసుకుందాం, ఇంకా సాయంకాలం ప్రేయర్ మీటింగ్ ఇంకోటి ఉంది, అది అందరు వచ్చేదాకా వాళ్ళు సరే బ్రదర్ మరి మీరు కొంచెం విశ్రాంతి పొందండి అని చెప్పినారు. సరే బెడ్రూమ్లోకి వెళ్ళినాను. ఇక నొప్పి చాలా అయిపోయింది, అస్సలు భరించలేని నొప్పిలు ఉన్నాను. పెయిన్ కిల్లర్ కూడా తీసుకున్నాను, పనిచేయాలి.
మరి ఏంటో ప్లాన్ చేసుకుంటూనే ఉన్నాం, కానీ వాళ్ళ దగ్గర ఒక స్ప్రే ఉంది. అక్కడ వాళ్ళు ఎప్పుడో అదో ఒక స్ప్రే ఉంది, ఏమైనా స్ప్రే ఉందా అని చీల అడితే ఈ స్ప్రే ఉందని ఆ స్ప్రే కొట్టుకొని 10 నిమిషాలు ఇట్లా ఒరిగినాను. ఒరిగినాక 10 నిమిషాల తర్వాత గాయబ్, నొప్పి గాయబ్, కంప్లీట్గా గాయబ్ అంటే శీల పోయింది. అంత బాధపడిపోయింది. మరి దేవుడు వాడుకుంటాడు, స్వస్థత ఆయననే ఇస్తాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఎలా పోయింది, అది ఏ విధంగా పోయింది. ఆ స్ప్రే నా దగ్గర నేను కొట్టుకుని ఇక్కడ పోలేదే, కొట్టుకునే పోయినా ఇక్కడ కూడా పోలేదే, అక్కడ పోయినాక దేవుడు వాడుకున్నాడు. చెప్తున్నాను, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇవి చిన్నగా అనిపిస్తే ఏమో, కానీ నాకు తెలుసు నేను ఎంత బాధలు ఉండే, ఎంత ఇది ఉండే అని. భయంకరమైన నొప్పి, అది ఎలా పోయిందో తెలియదు. అంత ఆశ్చర్యంగా ఇక నేను దేవుని స్తుతిస్తాను అంటే చెప్తున్నాను, దేవుడు వాడబడేటప్పుడు. అది మన కోసము కాదు, ఎవరి కోసము? ఆయన రాజ్యం కోసం, ఆయన రాజ్యం. ఈ సమయంలో ఏమవుతుందంటే, ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఉత్తరం ఇస్తున్నప్పుడు సాతానుడు వచ్చి కూర్చుంటాడు. ఏం చేస్తాడు సాతానుడు? సేటన్ విల్ కమ్, వచ్చి నువ్వు చేసిన ప్రార్థన, అందుకే నీ ప్రార్థన చాలా గొప్పదయ్యా, నువ్వు చాలా ఇప్పుడు ఏం చేయాలి, కప్పలాగా నేను ముందే ఉబ్బిపోయి ఉన్నాను, ఇంకా ఉబ్బిపోతే పగిలేపోతా. వాడు ఉబ్బించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే నా ప్రార్థన చాలా ఇతరుల కన్నా బలమైనది. అయ్యా నా ప్రార్థన కాదు, స్వస్థపరచువాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన బట్టే అవుతుంది, కానీ మన ప్రార్థన కాదు. అంటే జీవపు ఏంటి డంబం చాలా మటుకు. అది దేవునికి ఇచ్చే విషయంలో అన్నీ కూడా ఏం చేస్తారు కొందరు వచ్చేసి, అంటే చెప్తున్నా, అంటే కొన్ని చూపించుకొని కొందరు చేస్తారు. ఒక సోదరుడు ఉండే నాకు బాగా, ఇంతకుముందు చెప్పినాను. అంత అయిపోయినాక అందరిని పోదేప్పుడు ఏం చేస్తాడు, బైబిల్ ఏది అంటాడు. బైబిల్ ఏది అనే లోపల అలా కొడుకు లోపలికి ఉరికిపోయి ఒక బైబిల్ తీసుకొస్తాడు. బైబిల్ నా చేతిలో ఇట్లా బైబిల్ ఇట్లా పెట్టి ఇట్లా తెరవమంటాడు. తెరిచినాక సంద పెడతాడు, బైబిల్లో పెట్టి నాకు ఇట్లా ఇస్తాను. అది ఏంటో నాకు అర్థం కాదు. బైబిల్లో పెట్టడం ఎందుకు? ఒక నోటు 2 అవుతాయా? 2 అయితే పర్వాలే. ఒక్క నోటు ఏం కావాలా? 2 అయితే పర్లే, 3 అయితే పర్వాలే, అవుతుందా? ఒకసారి అట్లనే పెట్టి తీసుకొచ్చిన ఆయనకి ఇప్పటిదాకా వెతుకుతున్నా కానీ దొరుకుతలేదు ఆ నోటు. ఏడ పెట్టిండో కూడా దొరుకుతలేదు, ఈడ పడిపోయిందా మరి కూడా తెలియదు నాకు. మరి అట్లా కూడా ఉంటాయి కొన్ని. అందరం ఏంది అది? బైబిల్లో పెట్టిస్తే అది ఆయనకు ఆశీర్వాదకారము, నాకు ఆశీర్వాదకారము. అన్నీ పాత పద్ధతులు అవన్నీ ఏదో ఆచారాలు. అసలు నువ్వు ఇస్తున్నది కూడా ఏం చేయాలా తెలియదు. మెల్లమెల్ల నేను కొందరికి ఇస్తున్నప్పుడు ఏం చేస్తా, మెల్లగా ఇట్లా పోతా, మెల్లగా జోబులు ఇట్లా పెట్టేస్తా, అంతే. అది తెలియనట్టే పెట్టేస్తా, అంతే, కథం. ఎందుకు? అవసరం లే. ఎందుకు? రహస్యంలో ఇచ్చేవాడిని ఏం చేస్తాడు దేవుడు? దీవిస్తాడు. రహస్యంలో ఇచ్చేవాడిని దేవుడు బహుగా దీవిస్తాడు. అప్పుడు ఎవరికి చెల్లిస్తున్నాం మనం మహిమ ఘనత? దేవుని, మన గురించి కాదు. అది యూ హ్యావ్ టు గో ఇన్ టు రెమిషన్ యాజ్ ఈ మూవ్స్ ఫార్వర్డ్. ఆయన ప్రోగ్రెస్ అవుతుంటే మనం ఏం చేస్తుంటాము? తగ్గించుకుంటుంటాం. భయం అవుతుంది కొన్నిసార్లు మన గురించి మనం మాట్లాడుకోరానికి. ఏమి తప్పు మాట్లాడుతాను దేవా అని కూడా ఆలోచిస్తాను నేను చాలా మటుకు. ఎందుకంటే ఏదో మాట్లాడుతూ నేను నా గురించి పోగొట్టుకున్నాను అనుకోండి, అది మళ్ళీ దేవునికి మహిమ ఘనత చెల్లదు. పాపంలోకి అంటే చెప్తున్నా, క్రైస్తవరాలు ఏం ఉంటారు, ఈ విధంగా పడిపోతుంటారు, సులభంగా పడిపోతాం డంబంలో. వాక్యం మంచిగా బాడినావే అంటే ఏమన్నా, ఈరోజు వాక్యాన్ని పట్టుకోండు. మీ మమ్మీ లేదు కదా, అందుకే మీ మమ్మీ ఉంటే తిడుతుండేనేమో నన్ను, కానీ అట్లా కదా, వాక్యం మంచి పాడుతుంది, అది చిన్నప్పటి నుంచి పాడుతుంది. కానీ మనం ముస్లిం ఏమంటారు ముసి నవ్వులు ఏమంటారు,
మురిసిపోయి తప్పకుండా మురిసిపో, గాడ్ బ్లెస్ యూ, దాని తప్పేం లేదు. కానీ ఎవరికి చెల్లించినావు నువ్వు? నీ హృదయంలో దేవునికి చెల్లించినావు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, మంచిగా ప్లే చేస్తున్నారు. సో గాడ్ విల్ డిఫరెంట్లీ ప్లేస్. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఫర్ హిస్ గ్లోరీ, ఆల్ ఫర్ హిస్ హానర్. ఆయన కోసం చేస్తుండాలి. అందుకే ఏం చేయాలి? మనము ఈ విధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నట్టు మనము చూస్తున్నాం. మరి శోధన వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనము సాధిస్తాం? దాన్ని ఏ విధంగా శోధన మీద విజయము పొందుతాం చెప్పగలుగుతారా? ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఏదైనా శోధన, దాన్ని ఏ విధంగా మనం జయించవచ్చు? ఎవరేమంటారు? ప్రార్థన చేయడం విషయంలో దేవుని అంటే ఏంటి? ప్రార్థన చేస్తూ దేవా ఈ శోధన వచ్చింది, నన్ను సహాయం చేయు అని అడుక్కుంటాం. అవునా? కొన్ని చూద్దాం. మరి హీబ్రూలకు రాసిన పత్రిక మనకు సహాయం చేస్తారు శోధనల విషయంలో కూడా. హీబ్రూ 2:18, Hebrews 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చెయ్యగలిగిన వాడై ఉన్నాడు. ఏమున్నాడు? ఫర్ ఇన్ దట్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సఫర్డ్ బీయింగ్ టెంప్టెడ్ హి ఈజ్ ఏబుల్ టు ఎయిడ్ దోస్ హూ ఆర్ టెంప్టెడ్. అంటే ఎవరు చేస్తారు మనకు సహాయము? దేవుడే చేస్తాడు. దేవుడే మనకు సహాయము చేస్తాడు. ఆయన శోధింపబడ్డాడు. ఆయనకు తెలుసు మానవుడుగా ఉన్నప్పుడు శోధింపబడ్డాడు. ఆయన ఏం చేసినాడు? శోధనను జయించినాడు. అందుకని తెలుసు హౌ టు హెల్ప్ us ఓవర్కమ్ టెంప్టేషన్. సో ఏంటి? హీ విల్ హెల్ప్ us అని చూస్తున్నాం. అండ్ వై కెన్ హీ హెల్ప్ us? మరి ఎందుకు ఆయన మనకు సాయం చేయగలుగుతాడు? ఆయన శోధింపబడ్డాడే, అందుకే కదా. ఇంకోటి కూడా చూద్దాం. హీబ్రూలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. వై కెన్ హీ హెల్ప్ us అనే దానికి కూడా, ఎందుకు మనకు ఆయన సాయం చేయగలుగుతాడు అనే దానికి ఒక ఉత్తరము చూద్దాం. 4వ అధ్యాయము 15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన కూడా మనలానే శోధింపబడ్డాడు. కానీ ఆయన ఏం చేసినాడు? పాపము లేనివాడిగా ఉన్నందుకు ఆయన ఏం చేస్తాడు? తప్పకుండా మన కోసము సానుభూతి కలిగిన వాడు. హీ ఈస్ సింపథెటిక్ టు us. ఏమంటుంది బైబిల్లో? వాట్ డస్ ఇట్ సే? సింపథైజెస్. మన యేసు మనకు సానుభూతి కలిగి ఉన్నాడు. అరే శోధింపబడుతున్నారు, అందుకే వాళ్ళకి నేను సహాయము చేయాలి. రైట్? సో వై హీ కెన్ హెల్ప్ us? బికాస్ హీ ఆల్సో సింపథైజెస్ విత్ us అని చూస్తున్నాం. మరి యేసు ప్రభు సాతాను శోధనలు మరి ఆయన ఎదిరిస్తున్నప్పుడు ఏం వాడినాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఉంటుంది. ఏముంటుంది? మొదటి 11 వచనాలు ఉంటుంది. అవునా కదా? ఆయన శోధన ఎక్కడ ఉంటుంది? ఉన్నా అక్కడ. ఆయన ఏమి వాడినాడు? దేవుని వాక్యము. హీ యూజ్డ్ దేవుని వాక్యం. అందుకే బైబిల్ చదవండి, కంటత పట్టండి, వాక్యంని ధ్యానిస్తుండండి. మీ హృదయంలో మీ వాక్యం ఎక్కడ తిరుగుతూనే ఉండాలా. మరి మా చదువు చెప్పి చూస్తున్నాడు. మరి నా చదువు, నేను వాక్యమే చదువుకున్నా. పోయి రాయండి వాక్యం మొత్తం ఎగ్జామ్లో. 100కి 100 రాకపోతే చూడు.
కరెక్ట్ చేసినోనికి 1 రాదు. వాడు 100 పెడదాం అనుకుంటాడు కానీ 1 రాదంట కరెక్ట్ చేసేటోనికి. ఏం చేస్తాడు? 2 సున్నాలు పెడతాడు నీకు. అది కాదు, ఆయన వాక్యం ఒక ఆయుధంగా వాడుకోవాలి. యూ హ్యావ్ టు యూజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ వెపన్, అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అన్ని ఆయన ఉత్తరాలు ఇచ్చినాయి, అన్నీ కూడా దేవుని వాక్యం నుంచి ఆయన ఇచ్చినాడు. సాతానుకి ఏమి ఇచ్చినాడు? ఉత్తరాలు వాక్యంతో ఇచ్చినాడు. సాతానుడు జయించినాడు. దేవుని వాక్యంతో ఆయన వాడుకున్నట్టు చూస్తున్నాం. రైట్. ఇంకోటి ఇక్కడ ఏం చూస్తున్నాము మరి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభుని వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజుగా మరి చేయాలని జనాభా ఆశిస్తున్నారు. యేసు ప్రభుని రాజుగా చేద్దాము, రాజుగా అతన్ని నిర్మిస్తాము అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఆయన 15వ వచనం చూద్దాం, 6:15 చూద్దాం. రాజుగా చేయుటకు వారు వచ్చి ఇప్పుడు ఆయన ఒక శోధన వచ్చేస్తుంది ఇలా. ఆయన అనుకోకపోయినా ఏం చేస్తారు? అక్కడ ప్రజలు తీసుకొని రాజుగా చేస్తారు, బలవంతంగా తీసుకుపోతారు. ఆయన తెలిసి వస్తున్నారని. అవునా? అదే అంటున్నాడు. చదవండి, మళ్ళీ చదవండి. కాదు, మత్తయి సువార్త 6:15, John 6:15, సారీ. చూడండి, బలవంతంగా పట్టుకొని వెళ్తారని తెలిసిపోయింది దేవునికి. తెలియదు ఆయన. ఆయన చేస్తున్నాడు అక్కడి నుంచి ఒంటరిగా. అంటే నీకు శోధన వస్తుందని నీకు తెలిసినప్పుడు, ఈ శోధన నాకు త్వరలోనే నా మీదకి వస్తుందని తెలిసినప్పుడు, నువ్వు దాన్ని తట్టుకోగలుగుతావా లేదో నీకు సందేహం ఉన్నప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి నువ్వు జంప్. శోధన నుంచి దూరం వెళ్ళిపోవాలా. డోంట్ ట్రై టు కాంకర్ టెంప్టేషన్ బీయింగ్ దేర్. నీకు ముందే నీకు అది ఆలోచన వస్తుంది అనుకో, అమ్మో ఇక్కడ పోతే నేను శోధింపబడతా. మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఉంటారు వచ్చినప్పుడు. మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది అమెరికాలో అక్కడిక్కడ ఉన్నారు, స్విట్జర్లాండ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చినప్పుడు అందరం కలుసుకోవాలని వాళ్ళకి ఆశ. ఫస్ట్ అందరినీ కలుసుకోవడానికి ఎక్కడ పిలుస్తారు? మంచి బార్కి పిలుస్తారు. అందరిని ఇక్కడ కూర్చుందాం రా. నేను రానంట. నువ్వు తాగకు రా, వచ్చి తిను అక్కడే. నువ్వు ఒట్టిరా మాతో కూర్చో. లే, నాకు అలాంటి సహవాసం కూడా మంచిది కాదు. ఒక తెలుగులో సామెత ఉంటుంది, ఏంటి? తాటి చెట్టు కింద పాలు తాగినా ఏమంటారమ్మా? ఏం తాగినంటారా? కళ్ళు తాగినానే అంటారు. ఎవరు పాలు తాగుతున్నారు అంటారు. నువ్వే పాలు తాగు మంచిగా తాటి చెట్టు కింద. వాళ్ళు ఏమంటారు? కళ్ళు తాగిన. అందుకేం చేయాలి? అలాంటి చోట్లకు కూడా మనము వెళ్ళడానికి వీలు లేదు. నాతో ఒక బ్రదర్ ఒక ముందు, ఇది అందరికంటే ప్రాక్టికల్గా మనకు అనుదినము మన జీవితాలలో జరిగే ఇవి సంఘటనలు. బ్రదర్, మనము వెళ్తాం కదా, అక్కడ గణేష్ పూజ జరుగుతుంది కదా, అక్కడ మా స్నేహితులు చేస్తున్నారు. వాళ్ళు లారీ అసోసియేషన్ కదా, మంచిగా చేసి అందరికీ మేము అన్నదానం పెడతాం కదా, అన్నదానం పెడుతున్నారు. మరి అక్కడ అన్నదానం పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళి అక్కడ తినచ్చు కదా అన్నాడు. నేనేం ఉత్తరం ఇవ్వాలి చెప్పండి? ఏం చేయాలి? నువ్వు అన్నము అది తినడంలో అదేం తప్పులేదేమో, కానీ ఎక్కడ జరుగుతుంది అది ఎవరి అధ్యక్షతలో జరుగుతుంది? ఎవరి అథారిటీలో జరుగుతుంది? ఒక అన్య దేవత విషయంలో అక్కడ జరుగుతుంది. అవునా? మరి అక్కడ ఎవరికి మహిమ జరుగుతుంది? ఎవరికి మహిమ జరుగుతుందమ్మా? ఆ దేవతకే జరుగుతుంది. అక్కడ యేసుప్రభుని ఎవరు మహిమపరిచారే? యేసుప్రభుని మహిమపరచని చోట మనం ఉండడానికి వీలు లేదు. దట్స్ ఇట్.
You're not supposed to be in a place where it is not glorifying Jesus but glorifying something else. చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఆర్ హెడ్ని, నాకు ఇది బాగా గుర్తు, హెచ్ఆర్ హెడ్ని వైజాగ్ బ్రాంచ్కి హెడ్ని, దేనికి? జెన్పాక్ట్కి. వైజాగ్ బ్రాంచ్కి హెడ్ నేనే. దాని ఇక దసరా వస్తుంది, దసరా వచ్చేటప్పుడు ఏం కావాలి? అక్కడ పూజ జరగాలి. ఎవరు ఎవరి చేతికి జారు చేయాలి? అక్కడ ఉన్న హెడ్ చేతి జరిగించాలి. మరి ఎవరు చేయాలి? అది నేనే చేయాలో చేపియాలి, మనకు రాదు అది. అస్సలు చేయలేదు, నేనైతే పూజ చేయలేదు, ఏం చేయలేదు. అదైతే ఐ కెన్ నాట్ డూ ఇట్ అని కూడా ఒకసారి మా బాధ అడిగిన, ఐ సైడ్ ఐ విల్ నాట్ డూ ఇట్. ఇక వాళ్ళు ఏమనుకున్నారు, ఇక చేయడు, చెప్పి కూడా లాభం లేదు, అవసరం లేదు అని కూడా వదిలేశారు. ధైర్యం. ఏమనుకుంటారు, నా ఉద్యోగంలో నాకు రిమార్క్ వస్తుందో రాయదు. సే నో. సమ్టైమ్స్ యూ నీడ్ టు హ్యావ్ ద గట్స్. నీకు ఆ ధైర్యం ఉండాలా ఎదిరించడానికి. ఎందుకు? దాంట్లో అక్కడ నువ్వు కాదు, నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? శోధన పడుతున్న చోట్ల అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అంతే. కథం వెళ్ళిపోవడమే బెటర్. మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అదే అంటున్నాడు. అందుకే అక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయం 14th చాప్టర్, మత్తయి 14వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపువేయునంతలో తన శిష్యులు దోణి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు చూడు ఇంకోటి కూడా పని చేసినాడు. ఆయన ఏం చేసినాడు? అక్కడ ఉన్న ఆయన చుట్టుముట్టున్న సోదరి సోదరులు ఏం చేసి ఏం చేస్తున్నాడు? వాళ్ళు బలహీనంగా ఉన్నారు, వాళ్ళని కూడా నేనేం చేయాలా? పంపించాలి. లెట్ మీ మూవ్ దెమ్ అవే అని వాళ్ళని పంపించేసినాడు. పంపించి ఏం చేసినాడు? ఆయన ఏం చేసినాడు? ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసినాడు. ఇంకొక కార్యం కూడా చేసినాడు. హీ వెంట్ అండ్ ప్రేడ్. సహాయం కావాలి. ఐ నీడ్ హెల్ప్. ప్రే and move away from that God-forsaken place where you're going to be tempted. అర్థమవుతుందా? ఏమవుతుందిరా, రా అందరం అక్కడ కూర్చుందామంటారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులు చాలా మారిపోతున్నాయి. ద థింగ్స్ కొన్ని తెలుస్తున్నాయి మాకు. ఏ విధంగా విపరీతంగా అంటే డ్రగ్స్ స్టార్ట్ అయిపోయినాయి కాలేజెస్లో. డ్రగ్స్ హ్యావ్ స్టార్టెడ్. ఏం కాదురా, ఈ చాక్లెట్లో కలిపినాము, చాక్లెట్ అయితే తిన్నట్టుంటుంది, ఎవ్వరికి తెలియదు. ఐవ్ సీన్ దిస్. రోజుకి ఎంతోమంది పట్టబడుతున్నారు. పిల్లలకు అర్థం కాదు ఏ విధంగా అది. ఇంకే కాదు, మన ఈ బస్సులోనే నాకు తెలుసు ఇంకా 3 మననే ఇంకొక అబ్బాయి 60,000 పోగొట్టుకున్నాడు. ఇంకొక 2 లక్షలు ఫోన్లో ఇచ్చి ఏంటి ఇలాంటి శోధన. అలా ఏం చేయాలి? అలాంటి మనకి మన ఫోన్లో రాగానే ఏం చేయాలి? మనము దూరం డిలీట్ చేయాలి. నెవర్ గెట్ ఇన్వాల్వ్. అందుకే నాకు చాలా భయం. గేమ్స్ ఆడడం, గేమ్స్లో మళ్ళీ బెట్టింగ్ అనేది, అది ఇది అనేది, ఆ డబ్బులు ఈ డబ్బులు, దాని లోపల ఇంకోటి ఫోన్ చేసి మేము అప్పిస్తాం నీకు. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు లైసెన్స్ లేకుండా నడిపేయడం ఎంత? 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళని బండి నడిపిస్తే ఎంత జుర్మానా? ఇంకా తండ్రికి 3 నెలల, తండ్రికి చిన్న వేయలేరుగా. ప్లీజ్ బీ
కేర్ఫుల్. ఏదో నడిపిస్తున్నారు ఏదో అని అది ఏం చేయొద్దు మనం, పాపం అది. జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి చోటు నుంచి అలాంటి నిర్ణయాల నుంచి ఏం కావాలి, వీ హ్యావ్ టు మూవ్ అవే అని మనము చూస్తున్నాం. ప్రార్థన కోరుకోమంటున్నా. అందుకే ఇలాగా జీవిస్తూ మరి మనం దేవునితో సరిగా ఉంటే తప్పకుండా ఏం చేయాలి, మనము బలపరచబడతాము, దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. మనము దేవుని చిత్తమైతే ఆయన రాకడ ఆలస్యమైతే ఇంకను మనము ముందుకు దీన్ని చదువుకుంటూ ధ్యానిస్తాం.